ఫ్రస్ట్రేటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. వై ఆర్ యూ ఫ్రస్ట్రేటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే? ఎందుకంటే ఏదో చేసేద్దాం అనుకుంటాం కదా, ఏదో సాధించేద్దాము, ఏదో ప్రయత్నించేద్దాం, ఏదో కొత్తవి చేద్దాం అని అనుకుంటాము. కానీ స్క్రోలింగ్లో టైం వెళ్ళిపోతుంది, మనుషులతోటి కలవటంలో టైం వెళ్ళిపోతుంది, బంధువులు అంటారు, స్నేహితులు అంటారు, అయ్యో నేను ఇంత సాధిద్దాం అనుకున్నాను కానీ సమయం అంతా ఎలా వెళ్ళిపోయిందని. రాత్రి వచ్చేసరికి ఫ్రస్ట్రేషన్, వాట్ హ్యావ్ ఐ డన్ విత్ మై డే, వాట్ హ్యావ్ ఐ డన్, ఏం చేయలేకపోయామని బాధపడుతూ ఉంటాం. కానీ నేను ఒకటి చెప్పగలుగుతాను, ఏంటి తెలుసా అండి, మొదటి సమయము దేవునితో గడిపినప్పుడు, లేచిన వెంటనే దేవునితోటి సమయం గడిపినప్పుడు ఆ దినమంతా నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎన్నో చేయడానికి మీరు మీ సాయశక్తుల మీ సొంత బలంతో ప్రయత్నించినప్పుడు అన్ని ఫెయిల్యూర్ చూస్తారు. కానీ ఎప్పుడైతే ఆ మొదటి భాగము, దినములో ఉన్న మొదటి భాగము దేవునికి ఇచ్చినట్లయితే దినమంతా కూడా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఆశీర్వాదం అంటే నాట్ జస్ట్ ఫిజికల్ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్, కానీ ద పీస్, ఎవ్రీథింగ్ ఆర్కెస్ట్రేటింగ్, ఎవ్రీథింగ్ అలైనింగ్, ఫేవర్ ఆఫ్ గాడ్. అద్భుత రీతిగా అయ్యో ఇది ఎట్లా జరిగింది, ఇంత ఆశ్చర్యంగా ఉంది, దట్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. బికాజ్ నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తా అన్నాడు. మీరు మీ సమయంతో మొదట దేవుణ్ణి ఘనపరిచినట్లయితే మిగతావన్నీ కూడా హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ అలైన్ అట్ ద రైట్ టైం.